తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన సృష్టి సరోగసి కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో మొదటి నిందితురాలు డాక్టర్ నమ్రత తన తప్పును ఒప్పుకున్నారు. నమ్రత నేరాన్ని అంగీకరించినట్టు తెలిపిన పోలీసులు వాంగ్మూలంలో కీలక విషయాలను బయటపెట్టారు. ఈ నేరాంగీకార పత్రం వెలుగులోకి రావడంతో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత చేసిన అరాచకాలు ఆమె నోటితోనే బయటపెట్టినట్టయింది. సంచలనం సృష్టించిన సృష్టి ఫర్టిలిటీ కేసులో కీలక నిందితురాలు నమ్రత తన నేరాన్ని అంగీకరించారు. ఆమె ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్ట్లో సంచలన విషయాలు బయటకొచ్చాయి. సరోగసి ద్వారా పుట్టారని నమ్మించి వందల మంది శిశువుల్ని పిల్లలు లేని తల్లిదండ్రులకు అప్పగించానని ఆమె అంగీకరించారు. ఒక్కో జంట నుంచి 30 లక్షల రూపాయల వరకు వసూలు చేసినట్టు వెల్లడించారు. పిల్లలు లేక బాధపడుతున్న దంపతుల వీక్నెస్ ను పసిగట్టి సరోగసి ద్వారా పిల్లలు పుట్టిస్తానని నమ్మించి అక్రమ దందా చేసినట్టు నమ్రత అంగీకరించారు. దీనికోసం ప్రత్యేకంగా ఏజెంట్లను కూడా నియమించుకున్నానని, అమాయక దంపతుల్ని బురిడీ కొట్టించి ఎవరికో పుట్టిన పిల్లల్ని వాళ్లకు ఇచ్చి లక్షల రూపాయలు వసూలు చేసినట్టు ఆమె తన కన్ఫెషన్ రిపోర్ట్లో ఒప్పుకున్నారు. అందుకున్న మొత్తంలో సగం నల్లధనం రూపంలో తీసుకుని మిగతా సగాన్ని బ్యాంక్ అకౌంట్లలో వేయించుకున్నట్టు ఆమె తెలిపారు. తన కుమారుడు జయంత్ కృష్ణని సికింద్రాబాద్ యూనివర్సల్ ఫెర్టిలిటీ సెంటర్ ఆఫీసులో కూర్చోబెట్టి అమాయకులను బెదిరించినట్టు కూడా ఆమె అంగీకరించారు. స్వయంగా న్యాయవాది కావడంతో బాధితులు ఎవరైనా తమకు అన్యాయం జరిగిందని వస్తే వారిని తన కొడుకు భయపెట్టేవాడని, అప్పటికి మాట వినకపోతే బెదిరించేవాడని నమ్రత తన వాంగ్మూలంలో స్పష్టం చేశారు. నిజానికి నమ్రత అసలు పేరు కూడా అది కాదు. ఆమె అసలు పేరు అట్లూరి నీరజ. విశాఖపట్నంలోని ఆంధ్ర మెడికల్ కాలేజీలో 1988 బ్యాచ్ ఆమెది. తన బ్యాచ్ కు చెందిన మరికొంతమంది వైద్యులను కూడా ఈ దందాలోకి దించినట్టు తెలిపింది. అబార్షన్ కోసం వచ్చే గర్భిణులకు డబ్బు ఆశ చూపించి వాళ్లకు జన్మించిన పిల్లల్ని ఏజెంట్ల ద్వారా కొనుగోలు చేసి అప్పటికే సరోగసి పేరిట మోసం చేస్తూ వస్తున్న దంపతులకు ఆ పిల్లలను అందించేదాన్నని నమ్రత తెలిపారు. సరోగసి ముసుగులో పిల్లల విక్రయాల దందాకు సహకరించిన 20 మంది చిట్టాను ఫోన్ నంబర్లతో పాటు పోలీసులకు చెప్పేశారు నమ్రత. అదేవిధంగా సరోగసి కోసం రూపొందించిన నకిలీ పత్రాలను ఎవరికీ దొరకకుండా వాటిని తన కన్సల్టెన్సీ గదిలో భద్రంగా దాచిన విషయాన్ని కూడా వెల్లడించారు. ఇలా అనేక విషయాలను వివరిస్తూ డాక్టర్ నమ్రత తన పాపాల పుట్టను వాంగ్మూలం రూపంలో బయటపెట్టారు. డాక్టర్ నమ్రత నేరాంగీకార వాంగ్మూలాన్ని పోలీసులు కోర్టుకు సమర్పించారు. అది బయటకు వస్తే ఇంకెన్ని సంచలనాలు బయటకు వస్తాయో చూడాలి.